హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను గూగుల్ నుంచి మనకు ఒక 3 కోర్సెస్ అయితే వచ్చాయి. సో వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఆ 3 కోర్సెస్ ఏంటి, అవి మనం ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి కంప్లీట్గా అయితే చెప్తాను. ఇది కంప్లీట్గా ఫ్రీ కోర్సెస్. మీరు ఇందులో ₹1 కూడా అయితే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అండ్ ఇది కంప్లీట్ చేశాక మనకి సర్టిఫికెట్ కూడా అయితే వస్తుంది. సో మీరు సర్టిఫికెట్ లేకుండా జస్ట్ ఓన్లీ మనకి నాలెడ్జ్ పర్పస్ అయితే కాదు, మీరు నేర్చుకున్నాక సర్టిఫికెట్ అయితే వస్తుంది. అది కూడా మనకి గూగుల్ నుంచి అయితే సర్టిఫికెట్ అయితే వస్తుంది. వన్స్ ఇది ఆన్లైన్ వీడియో కోర్సెస్. ఇది కంప్లీట్ చేసాక ఒక ఎగ్జామ్ అయితే పెడతారు. సో ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై మినిమం మార్క్స్ అయితే ఉంటాయి 80% అలా. సో అది క్వాలిఫై అయ్యాక మీకైతే సర్టిఫికెట్ డిజిటల్ ఫార్మేట్లో అయితే వస్తుంది. మీ ఇంటికి అడ్రస్ ఇలాంటివి అయితే కాదు, మీకు వెంటనే సర్టిఫికెట్ అయితే చూపిస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవడం అంతే. సో ఈ సర్టిఫికెట్ కూడా డైరెక్ట్గా గూగుల్ కంపెనీ నుంచి అయితే మనకు వస్తుంది. సో డైరెక్ట్గా మీరు గూగుల్లో కోర్స్ కంప్లీట్ చేసినట్టు, గూగుల్ కంపెనీ ప్రొవైడ్ చేసిన కోర్స్ మీరు కంప్లీట్ చేసినట్టు అయితే ఉంటుంది. సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇందులో నేను చెప్పే 3 కోర్సెస్ కాదు, ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవి వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. సో మీరు ఎలా కోర్సెస్ అప్లై చేసుకోవాలి ఏంటి అని. సో వీటిలన్నిటికీ ఈ 3 కోర్సెస్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది మీకు ఎలిజిబుల్, మీకు ఇది వర్క్ అవుతుంది అనుకుంటే అప్పుడు మీరైతే ఈ కోర్సెస్ అయితే చేయండి. సో ఇందులో మనకి ఫస్ట్ కోర్స్ వచ్చి మనకి డిజిటల్ మార్కెటింగ్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారనుకున్నారో సో అదైతే వాళ్ళకైతే ఇది యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇంక్లూడ్ సర్టిఫికెట్ అని అయితే వీళ్ళు ఇక్కడ చూపించేశారు. సో అందుకనే సర్టిఫికెట్ కూడా మనకైతే వస్తుంది. సో ఇది డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో మీ మెయిల్ ఐడికి జీమెయిల్ ఉంటుంది కదా, సో ఆ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయిపోతే పని అయిపోతుంది. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు సైన్ ఇన్ అయితే అవ్వండి. సో అయిపోతుంది. ఇక్కడ మీరు స్టార్ట్ కోర్స్ అయితే మీకు ఇంకా కోర్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కోర్సులో ఏమి ఉన్నాయంటే ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఎవర్ ఫ్రీ కోర్సెస్ క్రియేటెడ్ అని చెప్పి ఓపెన్ యూనివర్సిటీ కింద అయితే వస్తుంది అంటున్నారు. అది కూడా యూరోప్ కిందకైతే వస్తుంది అంటున్నారు. ఇందులో మనకి 26 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. అవన్నీ గూగుల్ ట్రైనర్స్ చేత సర్టిఫైడ్ అయ్యింది అండ్ గూగుల్ ట్రైనర్స్ క్రియేట్ చేశారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫుల్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ వీళ్ళు తీసుకుని ఈ కోర్స్ అనేది వీళ్ళు డిజైన్ చేశారని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తుంది మాడ్యూల్స్ ఏమో 26 ఉంటుంది. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ అంటున్నారు. అండ్ హవర్స్, ఈ కంప్లీట్ కోర్స్ వచ్చి మనకి 40 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇది లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెంగా అయితే చూసుకోవచ్చు. నా బెస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు 1 to 2 hours అయితే పెట్టుకోండి డేకి. సో చూసుకుని 1 to 2 hours పెట్టుకున్నారు అనుకోండి, 2 hours పెట్టుకుంటే మీకు 20 daysలో అయితే కోర్స్ కంప్లీట్ అవుతుంది. అదే 1 hour పెడితే 40 daysలో అయితే కోర్స్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్డ్గా అయితే చూడండి. సో అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో మీరు ఎందుకంటే ఎగ్జామ్ అంటే మీరు క్వాలిఫై అవ్వాలి. సో ఈ 20 days లేదా 40 days మీకు వేస్ట్ అవ్వకూడదు. సో దీంట్లో కాస్త కాన్సన్ట్రేట్ చేసి అప్పుడైతే చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ మనకి నెట్వర్క్ లాగా అయితే ఉంటాయి. 3 lines అయితే ఉంటాయి. ఇందులో మనకు వచ్చి ఫస్ట్ ఒక లైన్ ఉంటే అది బిగినర్ అని అర్థం, 2 lines ఉంటే అది ఇంటర్మీడియట్ అని అర్థం, 3 lines ఉంటే అది ఎక్స్పర్ట్ అని అర్థం. ఇది బిగినర్ కాబట్టి మనకు ఒక లైన్ అయితే ఉంది. అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ అని అయితే చెప్తున్నారు. అంటే కంప్లీట్ అన్ని మాడ్యూల్స్కి మనకి యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఫ్రీ అని చెప్పి దాని అర్థం. సో అన్లిమిటెడ్ యాక్సెస్ అంటే ఇక్కడ చూసారనుకోండి, మనకి ఫ్రీ అని అయితే ఉంది. ఓన్లీ కోర్స్ ఒకటే ఫ్రీ కాదు, మనకి సర్టిఫికెట్ కూడా అయితే ఇస్తారు. సో ఇక్కడైతే మీకు టిక్ మార్క్ అయితే ఉంది. సో ఇది వీళ్ళు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్. ఇంకా కిందకు వస్తే మనకి సర్టిఫికెట్ ఎలా ఉంటుందో అయితే చూపించారు. సో ఇక్కడైతే గూగుల్ డిజిటల్ గ్యారేజ్ నుంచి మనకైతే సర్టిఫికెట్ వస్తుంది. మీ పేరు అయితే ఎక్కడ ఉంటుంది, ఏ కోర్స్ చేశారు, సిగ్నేచర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఈ సర్టిఫికెట్ ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ చెప్పారు, ఇంప్రూవ్ యువర్ సీవీ. మన సీవీలో అయితే ఇది మెన్షన్ చేసుకోవచ్చు, మనకి ఇది వచ్చని చెప్పి. సో ఈ కోర్స్ చేసామని చెప్పి అయితే మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్, ఈ కోర్సు సంబంధించిన జాబ్స్కి మనం అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికెట్ ఉంటే నేను ఇలా డైరెక్ట్గా గూగుల్ నుంచి సర్టిఫికెట్ అయితే వచ్చింది, నేను గూగుల్ నుంచి పార్టిసిపేట్ చేసి ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేశానని చెప్పుకోవచ్చు. సో మనకి జాబ్ రావడానికి కూడా అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ మన కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఇక్కడ చూసారనుకోండి, మనకి డిజిటల్ నాలెడ్జ్ ఇంకా దానికి సంబంధించిన జాబ్ మనం ఏమైనా క్రాక్ చేసామనుకోండి, మన కెరియర్ కూడా డెవలప్ అయితే అవుతుంది. సో ఇది ఇక్కడ మెన్షన్. అండ్ ఇంక వీళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఈ కోర్స్ ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వీడియో ట్యూటోరియల్స్ అయితే పెట్టారు. అండ్ ప్రతి ట్యూటోరియల్ చివరన మధ్యలో ఒక
క్విజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 26 మాడ్యూల్స్లో ఉందనుకోండి, ఫస్ట్ మాడ్యూల్ అవగానే ఒక క్విజ్, సెకండ్ మాడ్యూల్ అవగానే ఒక క్విజ్, అలా 25 మాడ్యూల్స్ అవగానే 26 మాడ్యూల్స్ అవగానే ఒక క్విజ్ అయితే ఉంటుంది. సో అది మీకు సారీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే నన్ను క్షమించండి, ఎందుకంటే ఇంట్లో చిన్న వర్క్ అయితే జరుగుతుంది. సో అందుకనే నాయిస్ అయితే వస్తుంది అండ్ మా కుక్క మనిషిని చూసి అరుస్తుంది. సో మ్యాక్సిమం నాయిస్ రాకుండా అయితే చూస్తున్నాను. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలా క్విజ్ అయితే ఉంటుంది ప్రతి మాడ్యూల్ అయ్యాక. క్విజ్ అయిపోయాక మనకు సెకండ్ మాడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ మాడ్యూల్లో క్విజ్ అయిపోయాక థర్డ్ మాడ్యూల్ అలా అయితే స్టార్ట్ అవుతుంది, అలా వెళ్తుంది. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే పాస్ ది ఫైనల్ 40 క్వశ్చన్ ఎగ్జామ్ అండ్ గెట్ సర్టిఫికేట్. ఇంకా 26 మాడ్యూల్స్ అండ్ క్విజెస్ అయిపోయాక మీకు ఒక ఫైనల్ టెస్ట్ అయితే ఉంటుంది. అందులో 40 క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. సో ఈ 40 క్వశ్చన్స్లో మనకి మినిమం 80% అయితే రావాలి. సో అప్పుడైతే మన ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతాం. సో వెంటనే మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు చెప్తుందంటే ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోండి, ఎవరికైనా చూపించుకోవాలంటే చూపించుకోండి, మీ క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ అవుతుంది ఇది. అండ్ లింక్డ్ ఇన్ యువర్ సివిలో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది ఈ కోర్స్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వర్క్ అవడానికి. అండ్ ఇక్కడ మాడ్యూల్స్ 26 ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో ఇక్కడ అవన్నీ చెప్తున్నారు. సో ఇది మీరు ఒకసారి లింక్ ఇస్తాగా ఆ లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి. నేను ప్రతి మాడ్యూల్ చెప్పడం అయితే కష్టం. సో మాడ్యూల్స్లో ఎన్ని మినిట్స్ ఉంది, ఎన్ని లెసన్స్ ఉన్నాయి, సో కంప్లీట్ ఇక్కడ చూసారనుకోండి ఈ 40 అవర్స్ మనకి ఇలా అయితే డివైడ్ అయ్యింది. సో ఇలా మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటని. ఇది కంప్లీట్గా మనకి డిజిటల్ మార్కెటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్స్ పేరు. సో ఈ కోర్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా సెకండ్ కోర్స్ వచ్చి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ ఇదైతే చేశారో సో వాళ్ళకైతే ఈ కోర్స్ అయితే మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే నార్మల్ పర్సన్స్ ఈ కోర్సు మీరు చేసినా మీకైతే అంత యూజ్ అయితే ఉండదు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మన యూనివర్సిటీ హెలెన్స్కి, సో దీన్ని విజిట్ అయితే అవ్వాలి. సో విజిట్ అయ్యాక అప్పుడు మనకి కోర్స్ అయితే ఎన్రోల్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ అబౌట్ కోర్స్లో మనకు అసలు ఈ కోర్స్ గురించి ఏంటని చెప్పి చిన్న పారాగ్రాఫ్లో అయితే మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇందులో ఏ ఎలిమెంట్స్ యూస్ చేస్తారు, వాటి గురించి మాత్రమే ఈ కోర్స్. ఇది ఒక బేసిక్ లెవెల్ కోర్స్. అసలు దీని గురించి మనకి బేసిక్స్ తెలుసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇందులో మనకి న్యూరల్ నెట్వర్క్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో వీటిలన్నీ యూజ్ చేసుకుని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి అని మాత్రమే చెప్తారు. సో దాని గురించి అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మనకి టోటల్గా 6 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఆ 6 మాడ్యూల్స్ 30 అవర్స్ అయితే మనకైతే ఉంటుంది లెంత్. సో ఇది బిగినర్ లెవెల్ అని ఉంది. అండ్ ఇక్కడ ఫ్రీ కోర్స్ అని అయితే ఉంది. ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఇలాంటివి ఏం చూపించలేదు అనుకోకండి. ఇక్కడ మీరు విజిట్ అయితే ఇప్పుడు నేను విజిట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మనకైతే ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఎన్రోల్ అయితే చూసుకోవాలి. మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసి స్టార్ట్ యువర్ కోర్స్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో నుంచి అయితే మనం ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా హౌ ఇట్ వర్క్స్ అని అయితే ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ కోర్సు కంప్లీట్గా మనమైతే కంప్లీట్గా అయితే మనం చూసుకోవాలి. సో కంప్లీట్గా స్టడీ అయితే చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ రివ్యూ ఆల్ సెక్షన్స్ కేర్ఫుల్లీ ఒకసారి చూసుకోమని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు సెకండ్ ఇదేం చెప్తున్నారంటే సింగిల్గా అయితే ఈ కోర్స్ చేయొద్దు అని చెప్తున్నారు. సో నాకు ఎందుకు ఇలా చెప్పారో అర్థం కావట్లేదు. సో నాకు తెలిసి ఇది మీకు కొంచెం ఈ అర్థం కాకుండా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సో వాటి మీద అంత గ్రిప్ ఉంటుంది కాబట్టి సో గ్రిప్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. గ్రిప్ లేని వాళ్ళకి ఇలా ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళతో కూర్చుంటే సో ఒకళ్ళకి అర్థమవుతుంది, ఒకళ్ళు అర్థమవుతుంది కదా. సో ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారని నాలెడ్జ్ నాకు తెలిసి ఆ ఉద్దేశంతో అయితే వీళ్ళు చెప్పుకుంటారు. అండ్ ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూసారనుకోండి కంప్లీట్గా మనం సర్టిఫికేట్ మనకు రావాలంటే ఇందులో 90% ఎక్సర్సైజెస్ అని మనం కంప్లీట్ చేయాలి. సో ఆ 90%లో మనకి మినిమం 50% మార్క్స్ అయితే రావాలి. సో 50% కరెక్ట్గా అయితే చేయాల్సి వస్తుంది. సో అప్పుడే మనకైతే సర్టిఫికెట్ అయితే వస్తుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. 100లో 90% అయితే మనం కంప్లీట్ చేయాలి. ఆ 90%లో మనకి 50% అయితే రైట్గా అయితే రాయాలి, కరెక్ట్గా అయితే చేయాలి. సో అప్పుడే మనకైతే సర్టిఫికెట్ అయితే వస్తుంది. ఇంకెంత చూస్తే ఇక్కడ మనకి విజిట్ యూనివర్సిటీ ఆఫ్ హెలెన్స్కి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో అది మనకి స్టార్టింగ్లో ఇచ్చారు కదా, నేను ఓపెన్ చేశాక సేమ్ అదే ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనం గ్లోబల్ అనేది ఉంది కదా, సో అందులో మన ఇండియా సెలెక్ట్ చేసుకుని మనం కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకా తోడొచ్చు మనకి ఇది బిల్డింగ్ ఏఐ. ఇది
మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఏఐకి తర్వాతది కోర్సు. సో ఎలిమెంట్స్ ఆఫ్ ఏఐకి ఎవరైతే సర్టిఫికెట్ వచ్చిందో అంటే కంప్లీట్ చేశారో ఇంకా ఇది సెకండ్ స్టేజ్. సో ఇది కూడా అయితే మీరు కంప్లీట్ చేయండి. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఫ్రీ ఆన్లైన్ కోర్స్ అని అయితే చెప్తున్నారు. ఇందులో మనకి అసలు ఈ పైథాన్ ప్రోగ్రామ్ స్కిల్స్ మీద బేసిక్ ఉన్నోళ్ళు అయితే ఇదైతే చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రికమెండ్ అయితే చేస్తున్నారు. సో పైథాన్ ప్రోగ్రామింగ్లో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుందని అయితే దాని అర్థం. అండ్ వీళ్ళు ఇందులో ఏం చెప్తున్నారంటే అసలు మనం ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం బిల్డ్ చేయడానికి ఏఐ ఎలిమెంట్స్ అసలు యాక్చువల్ అల్గారిథం ఎలా ఉంటుంది ఏంటి అది కంప్లీట్గా అయితే మనకి ఇందులో అయితే ఉంటుంది. సో సేమ్ ఇందులో కూడా మనకి హెలెన్స్కీ యూనివర్సిటీ నుంచి మనకైతే సర్టిఫికెట్ వస్తుంది. సో ఇది క్లిక్ చేసాం అనుకోండి, సో మనకి ఇలా హెలెన్స్కీ యూనివర్సిటీకి సంబంధించిన ఈ కోర్సుకి సంబంధించింది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ యాక్సెప్ట్ చేసి మనం ఇందులో అయితే మనమైతే చేయొచ్చు. సో ఇంకా కిందకి వెళ్తే అసలు ఈ కోర్స్ గురించి ఏంటంటే వీళ్ళు ఎంత పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు కదా. సో ఈ పారాగ్రాఫ్ అయితే చూసుకోండి. సో ఇందులో కూడా సేమ్ అదే చెప్పారు, రియల్ లైఫ్ ఎక్సర్సైజెస్ మెథడ్స్ ఇవన్నీ ఇచ్చామని చెప్తున్నారు. అండ్ ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి అని అయితే చెప్తున్నారు. అండ్ పైథాన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ అవుతుందని కూడా అయితే వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సేమ్ ఇందాక నేను చెప్పింది అవే డీటెయిల్స్ ఇక్కడ కూడా అయితే మనకి ఇచ్చారు. ఇంక ఇందులో చూసుకున్నారనుకోండి, ఇది కోర్స్ డీటెయిల్స్లో చూసుకుంటే మనకి ఇందులో 5 మాడ్యూల్స్ అయితే ఉంది. సో ఈ 5 మాడ్యూల్స్ కలుపుకుని మనకి 50 అవర్స్ అయితే ఉంది. సో అనుకోండి ఒక్కొక్క మాడ్యూల్ వచ్చి 10 అవర్స్ అని అయితే అనుకోండి, ఎగ్జాంపుల్గా అయితే అనుకోండి. సో ఆ 10 అవర్స్ అయితే ఖచ్చితంగా ఒక్కొక్క మాడ్యూల్ అయితే ఉండదు. ఒకటి 5 అవర్స్ వచ్చి ఉండొచ్చు, ఒకటి 15 అవర్స్ ఉండొచ్చు, అలా అయితే ఉంటుంది. ఇంక ఇది ఇంటర్మీడియట్ లెవెల్. సో ఇందులో చెప్పే కదా ఇందాక మనకి బిగినర్, ఇది సెకండ్ది ఇంటర్మీడియట్ లెవెల్, ఇది కూడా ఫ్రీ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ హౌ ఇట్ వర్క్స్లోకి వెళ్ళాం అనుకోండి, వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ పాయింటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సో ఫస్ట్ మీరైతే ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేయండి, ఇంట్రడక్షన్ లెవెల్. సో అది అయ్యాకే ఈ బిల్డింగ్ ఏఐ దగ్గరికి అయితే రండి అని అయితే వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేసేసారు. అండ్ ఇందులో మనకి చెప్పాక ఇందులో 3 రకాలు ఉన్నాయి, బిగినర్, ఇంటర్మీడియట్. సో ఇది వచ్చి మనకి ఏఐ ఇది వచ్చి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఏఐ బిగినర్. ఇప్పుడు బిల్డింగ్ ఏఐ అనేది ఇంటర్మీడియట్. అండ్ ఇంకోటి కూడా ఉంది, అది అడ్వాన్స్డ్. ఇందులో మనకి ఏం చేశారంటే 21 ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. సో అందులో మనం కనీసం అట్లీస్ట్ అన్నారు అంటే మినిమం 19 అయితే కంప్లీట్ చేయాలి 21లో. సో 21లో 19 కంప్లీట్ చేయాలి. ఆ 19లో మనకి మినిమం 50% అయితే రైట్ అవ్వాలి. సో 21 కరెక్ట్ చేసినా మనం 50% అయితే రైట్ అవ్వాలి, 20 కంప్లీట్ చేసినా 50% అయితే రైట్ అవ్వాలి. ఇంకా లీస్ట్ 19 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసినా మనకి 50% అయితే కంప్లీట్ అవ్వాలి. అండ్ ఇంకా మీరు కోర్సు గురించి ఎక్స్ట్రా కావాలంటే పర్చేస్ చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు. పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి, లేదన్నోళ్ళు ఫ్రీ కోర్స్ని అయితే మీరు ఎన్రోల్ చేసుకోండి. సో ఇక్కడ కూడా మనకి విజిట్ యూనివర్సిటీ ఆఫ్ హెలెన్స్కీ అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మనకి విజిట్ అవుతుంది. సో కంప్లీట్ ఇది గైస్ మనకి ఈ 3 కోర్సెస్ చూసుకుంటే మనకైతే ఇలా ఉంటుంది. సో కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నా. సో ఇప్పుడు అసలు మనకి ఇందులో ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయో అవి అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను సేమ్ ఇది న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ డిజిటల్ అని చెప్పి, సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది మనకు మామూలుగా గూగుల్ డిజిటల్ క్యారేజ్ ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడే వీళ్ళు చెప్తున్నారు ఫస్ట్ డిజిటల్ వరల్డ్ గెట్ స్టార్టెడ్ అని అయితే ఇక్కడే క్లిక్ చేయొచ్చు. సో ఇది కాకుండా అసలు మనకి కిందకు వచ్చాం అనుకోండి 3 కేటగిరీస్ అయితే డివైడ్ అయ్యి. సో ఇలా కాకుండా మనకి ఫస్ట్ ఆన్లైన్ కోర్సెస్కి అయితే వెళ్దాం. సో వన్స్ ఆన్లైన్ కోర్స్కి వెళ్ళాక సో నాయిస్ ఏమైనా వస్తే నన్ను క్షమించండి. సో చెప్పాక వర్క్ జరుగుతుందని, సో అందుకే ఈ నాయిస్ అయితే వస్తుంది. ఈ వీడియోకి అయితే బేర్ చేయండి. సో ఇందులో మనకు చూసారనుకోండి కేటగిరీ 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కేటగిరీ మనం ఓపెన్ చేద్దాం. సో ఇందులో డిజిటల్ మార్కెటింగ్. సో చూసారనుకోండి మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద 32 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంక్లూడ్ సర్టిఫికేషన్ అనేది మనకి సర్టిఫికేట్ వస్తాయి అని అర్థం. సో ఇలా 32 కోర్సెస్ అయితే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ మీదే మనకి గూగుల్ వాళ్ళు 32 కోర్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి కెరియర్ డెవలప్మెంట్. సో ఇది క్లిక్ చేసుకుంటే మనకి కెరియర్ డెవలప్మెంట్లో దాదాపు 62 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు మెల్లిగా చూసుకోవచ్చు. ఇందులో 1 అవర్ లిమిట్ అయితే ఉంది, 27 అవర్స్ లిమిట్ ఉంది, 15 అవర్స్ లిమిట్ ఉంది, 40 అవర్స్ లిమిట్ ఉంది. సో ఇలా మీరు చూసుకుని అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి డేటా అండ్ టెక్. సో దీంట్లో మనకి ఇది ఒక కేటగిరీ. సో ఇందులో కూడా మనకి దాదాపు 62 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వీటిలో కూడా అయితే మీరు చూసుకోవచ్చు. ఇవి ఈ 3 కేటగిరీస్లోనే మనకి ప్రజెంట్ ఈ గూగుల్ డిజిటల్ గ్యారేజ్ వాళ్ళు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చి మనకి కోర్స్ లెంత్, మీరు ఎంత లెంత్ ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో
2 అవర్స్ లోపల లెంత్ కావాలనుకుంటే అవి చూపిస్తుంది, లేదా 2 to 10 అవర్స్ లిమిట్లో కావాలనుకుంటే అవి చూపిస్తుంది, ఇంకా 11 to 20 అవర్స్లో కావాలనుకుంటే అవి చూపిస్తుంది, ఇంకా 20+ అవర్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఇంకా మ్యాక్సిమం అవన్నీ క్లిక్ చేసుకుంటే అవి అయితే చూపిస్తుంది. సో మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేయగలరో, ఎంతసేపు మీరు కోర్స్ మీకు ఇంతసేపటి కోర్స్ కావాలి అనుకున్నారో సో దానికైతే క్లిక్ చేసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి వరుసగా అలా అయితే వెళ్ళండి. ఈ టైం లిమిట్ అయితే పెట్టుకోకండి, నాకు 2 అవర్స్ కోర్సే కావాలి లేదా 10 అవర్స్ కోర్సే కావాలని అలా పెట్టుకోకండి. సో ఫ్రీగా ఉన్నవన్నీ అలా బేసిక్స్ నుంచి అయితే వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ సర్టిఫికేషన్. సో మీకు ఫ్రీ సర్టిఫికేషన్ కావాలా, పెయిడ్ సర్టిఫికేషన్ కావాలా అని అయితే క్లిక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్కి ఫ్రీ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి, అండ్ మీకు ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ అయితే పెయిడ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఎందుకంటే పెయిడ్ అంటే ఇంకొంచెం మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కాస్త బాగుంటాయి అందులో. సో అందుకనే మ్యాక్సిమం పెయిడ్ సర్టిఫికేట్ అయితే పొందండి. సో మీరు బయట ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు గూగుల్కి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గూగుల్ కంపెనీకి అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వేరే వాళ్ళకైతే కాదు. సో అందుకనే మీకు ప్రాబ్లం అయితే ఉండదు, పెయిడ్ అయితే పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి కోర్స్ డిఫికల్టీ. సో నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇందులో మనకి కోర్స్ డిఫికల్టీ అయితే చూసుకోండి. బిగినర్ లెవెల్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అయితే వస్తుంది, ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మీడియం స్టేజ్లో అయితే ఉంటుంది, ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఇంకా హై అండ్ స్టేజ్. సో మీరు ఫస్ట్ బిగినర్ నుంచి అయితే వెళ్ళండి. మీకు తెలిసిన కోర్స్ అయితే ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసుకోండి, మీ ఇష్టం. అసలు ఏది తెలియదు, ఇప్పుడు డిజిటల్ మార్కెట్ గురించి నాకేం తెలియదు అంటే ఫస్ట్ బిగినర్ లెవెల్ చూసుకోండి, మీకు ఒక ఐడియా అర్థం అంటే వస్తుంది. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి అయితే వెళ్ళండి. సో అది కూడా క్లియర్ అయ్యాక అప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్కి అయితే వెళ్ళండి. కంప్లీట్ 3 డిఫికల్ట్ లెవెల్స్ మీరు కంప్లీట్ చేయండి. అదొక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక 3 సర్టిఫికేట్స్ కూడా అయితే ఉంటాయి దీని మీదే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి కోర్స్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు గూగుల్ అన్నా కాబట్టి కంప్లీట్ అన్నీ గూగులే ప్రొవైడ్ చేయదు. సో గూగుల్ కొన్ని యూనివర్సిటీస్కి, కొన్ని థర్డ్ పార్టీ ఇలాంటి గూగుల్లో ఇప్పుడు మనకి చూపిస్తుంది కదా, సో ఇలాంటివే మనకు థర్డ్ పార్టీ ఉంటాయి కదా, యుడెమీ ఎగ్జాంపుల్ ఇలా చాలా ఉంటాయి కదా. సో వాటితో టైఅప్ అయ్యి కూడా గూగుల్ అనేది కోర్సులు తీసుకొస్తుంది. సో ఓన్లీ గూగుల్కి ప్రొవైడ్ చేసే కోర్సెస్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా కోర్సెరా, ఇది కూడా సపరేట్ మనకి దీనికి ఒక వెబ్సైట్ ఉంది, ఇది కూడా మనకి సపరేట్గా అయితే మనకి చూపిస్తుంది. సో అది కూడా అవుతుంది. ఇది కాక గ్రేట్ లెర్నింగ్, ఇది కూడా మనకి సపరేట్ వెబ్సైట్ ఉంది, ఇది కూడా మనకి సపరేట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, పెయిడ్ అండ్ ఫ్రీ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో అలా కాకుండా ఈ గ్రేట్ లెర్నింగ్, ఈ కోర్సెరా ఎగ్జాంపుల్గా ఈ రెండు చెప్తున్నా, వీళ్ళు గూగుల్తో కూడా టైఅప్ అయ్యి గూగుల్లో కూడా వీళ్ళు కోర్సెస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇంకా గూగుల్ క్లౌడ్, ఇంకా మీరు ఇలా చూసుకున్నారంటే స్కిల్ షాప్, సో ఇది చాలా పాపులర్ స్కిల్ షాప్ కూడా. సో వాళ్ళు కూడా గూగుల్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అయితే చూస్తున్నారు. అండ్ యూట్యూబ్ చూసారుగా, యూట్యూబ్కి రైట్ నో అయితే ఇక్కడ యూట్యూబ్ మీద నాకు తెలిసి కోర్సెస్ అయితే ఏమీ లేదు, అంటే ఇంకా ఏమీ రాలేదు. సో ఆల్రెడీ అయిపోయి, టైం లిమిట్ ఉంటాయి కొన్ని కోర్సెస్, అవి అయిపోయాయి. నేను రీసెంట్గా చూసినప్పుడు గూగుల్ మీద అయితే కోర్సెస్ అయితే ఉన్నాయి, ఇప్పుడైతే లేవు, అయిపోయి టైం లిమిట్. సో ఇలాగ మీరు చూపించగా యూనివర్సిటీ ఆఫ్ హెలెన్స్కి, అది కాక ఇక్కడ మీరు చూసారనుకోండి ఓపెన్ యూనివర్సిటీ, ఇంకా మీకు చాలా ఉన్నాయి సింపుల్లోను, ఓపెన్ క్లాస్ రూమ్స్, ఇంకా నేషనల్ షియో టంగ్ యూనివర్సిటీ, ఇంకా మొనాస్ యూనివర్సిటీ, ఇంకా మీరు చూసారనుకోండి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ డెక్కన్ యూనివర్సిటీ. సో వీటిలో మీకు ఏది మీరు సెర్చ్ చేయండి. సో వీటిల్లో బాగా రెప్యుటేటెడ్ ఏముందో చూసుకోండి, గూగుల్ కాకుండా మీకు ఏమైతే కావాలో ఇలా యూనివర్సిటీస్ నుంచి. సో యూనివర్సిటీస్ సెర్చ్ చేసి వాటిల్లో రెప్యుటేటెడ్గా ఉన్నవి, మీరు నమ్మిన యూనివర్సిటీస్ అయితే చూసుకోండి. సో అవి సెలెక్ట్ చేసుకుని వాటిలో మీకు ఏ కోర్స్ అయితే ఉన్నాయి, పెయిడ్ అయితే ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ నేను మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నా. సో మిమ్మల్ని అయితే నేను ఎక్కడ డివైడ్ చేయకూడదు అనుకుంటున్నా. సో ఇలా యూనివర్సిటీస్లో మనకి పెయిడ్ ఉంటాయి కదా, సో అవి కొంత యూనివర్సిటీకి వెళ్తే మీరు కట్టే మనీ కొంత గూగుల్కి కూడా వెళ్తుంది. సో అందుకనే మొత్తం గూగుల్కి వెళ్తుంది అదైతే నేను చెప్పను. ఏదైతే గూగుల్ ప్రొవైడ్ చేస్తుందో, గూగుల్ క్లౌడ్ కానీ గూగుల్ కానీ ఏవైతే గూగుల్ ప్రొవైడ్ చేస్తుందో అవి గూగుల్కి అయితే వెళ్తాయి. సో ఇలా మిగతా ఉన్న వాటిల్లో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉన్నారు. సో యూట్యూబ్లో యాడ్స్ ప్లే అయితే కొంత యూట్యూబర్కి కొంత గూగుల్కి వెళ్తుంది కదా. సో అదే విధంగా ఇది కూడా ఇప్పుడు నేను వీటిల్లో పెయిడ్ కోర్స్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేట్ లెర్నింగ్ నుంచి పెయిడ్ కోర్స్ తీసుకున్నా. సో నేను పెయిడ్ కోర్స్ తీసుకుని కట్టిన అమౌంట్లో కొంత గ్రేట్ లెర్నింగ్కి వెళ్తుంది, కొంత గూగుల్కి కూడా వెళ్తుంది. సో ఇదంతా ట్రస్ట్ వర్తి. మనం గూగుల్ సర్టిఫైడ్ యూనివర్సిటీస్ ఇవన్నీ గూగుల్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందంటే వాళ్ళు ఎంత బ్యాక్ ఎండ్లో వర్క్ చేసి ఉంటే, ఎంత చెక్ చేసి వాళ్ళకి అంత నమ్మకం ఉంటేనే వాళ్ళు ఇందులో పెట్టుకుంటారు వాళ్ళ వెబ్సైట్లో. సో మీరు అదొక్కటి మైండ్లో పెట్టుకుంటారు.
గుర్తుపెట్టుకోండి. ఇది ఫేక్ ఇలాంటివి అయితే ఏమనుకోకండి. సో ఇదంతా జెన్యూన్. మీరు ఇవి గూగులే చెప్పింది. మీ ఇక్కడ మీరు సర్టిఫికేట్స్లో పెట్టుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకొని మీరు జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు అని గూగులే చెప్పింది. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా సర్టిఫికేషన్ అంటే సర్టిఫికేషన్ గురించి అయితే వస్తుంది. ఇంకా లైవ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు వెబినార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో చూసారంటే ఇక్కడ వెబినార్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఈ వెబినార్స్లో ఎన్రోల్ అవ్వాలి. నెక్స్ట్ 7 డేస్లో ఏ వెబినార్స్ ఉన్నాయంటే ఇక్కడ మీకైతే చూపిస్తుంది. అదే నెక్స్ట్ 30 డేస్ పిక్ ఏ డేట్ అనుకుని ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే నేను ఓపెన్ చేస్తున్నా. సో వీటిలో మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాలి, ఎన్రోల్ చేసుకోవాలి. సో సైన్ అప్ అయితే అయ్యి మీరు ఈ ట్రైనింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. అంటే మీ ఈ రీజియన్ ఏంటో కూడా ఇక్కడ మీరు కాల్స్ వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది లైవ్ ట్రైనింగ్ గురించి. ఇంకా నెక్స్ట్ మనకి రిమోట్ వర్కింగ్. సో నాకు తెలిసి ఇది ఒక మంచి ఆప్షన్. సో మీరు వర్క్ ఫ్రమ్ ఎనీవేరు, రన్ యువర్ బిజినెస్ ఫ్రమ్ ఎనీవేరు, టీచ్ ఫ్రమ్ ఎనీవేర్, లోన్ ఫ్రమ్ ఎనీవేర్. సో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనేది ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మీరు కొలాబరేట్ చేసుకోవచ్చు, లేదా ఇవన్నీ చూసుకొని మీరైతే వర్క్ చేసుకోవచ్చు. స్టార్ట్ యూజింగ్ యువర్ టూల్స్ ఫర్ రిమోట్ అని చెప్పి ఉంది కదా. సో దీని గురించి మీరు ఒకసారి అయితే చూసుకోండి. సో ఇది మీకు కంప్లీట్గా అర్థమైతే మీకు అప్పుడైతే వీటి దగ్గరికి అయితే వెళ్ళండి. సో రైట్ నో మీరు ఫస్ట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకొని అప్పుడు వీటి దగ్గరికి అయితే రండి. ఇంకా మోర్లో మనకు చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ స్కిప్ చేసేయండి. సో కంప్లీట్గా నేను ఈ 3 కోర్సెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అండ్ ఈ గూగుల్ గ్యారేజ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డిస్క్రిప్షన్లో చూసుకుని మీకు అంతా ప్రిపేర్ అవుతారు, మీరంతా పక్కగా చదువుకుని ఆ డిస్క్రిప్షన్ ఇవన్నీ చూసి అప్పుడైతే మీరు ఎన్రోల్ అవ్వండి. సో ఇవి ఫ్రీ కోర్సెస్ అంటే మీరు ఫస్ట్ తీసుకుంటే ఫ్రీ ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సెస్ అనేది తీసేస్తారు కూడా. సో అది మీరు మైండ్లో పెట్టుకుని అయితే చేసుకోండి. సో రైట్ నో ఇది గైస్ మనకి గూగుల్లో నేను చెప్పాలనుకున్న మెయిన్ 3 కోర్సెసే కాక నేను కంప్లీట్గా అసలు ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎలా చేసుకోవాలి, అండ్ లైవ్ ట్రైనింగ్ ఏంటి, రిమోట్ వర్కింగ్ ఏంటి, సర్టిఫికేషన్ అంటే ఏంటి, కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చెప్పానని అయితే అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉంటే షేర్ అయితే చేయండి, యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇంకో జాబ్ నోటిఫికేషన్తో లేదా ఇలా ఆన్లైన్ కోర్సెస్, మనీ ఎర్నింగ్ వాటితో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.